హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వంటలు. మీకు మామిడికాయ ఒరుగులు కానీ అలాగే ఆమ్చూరు పౌడర్ కానీ అంటే ఏంటో తెలుసా? ఎలా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏం లేదండి, చక్కగా ఒక పచ్చి మామిడికాయని తీసుకుని దాన్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని, లేకపోతే పీలర్తో ఇలా తొక్కంతా తీసేసేసి చక్కగా పీలర్తో ఇలా బాగా కోరుకుని బాగా సన్నగా కోరుకుని చక్కగా ఎండలో పెట్టుకున్నా అంటే 2-3 డేస్లో ఎండిపోద్ది. మొత్తం ఎండి చక్కగా మనకి గట్టిగా తయారవుద్ది. అలా వెండిన మొక్కల్ని సగం పొడి చేసుకుని సగం అలాగే ముక్కలుగానే ఉంచుకుంటే దాన్నే మామిడికాయ ఒరుగులు అంటాం. ఇలా బాగా పొడి చేసుకున్న దాన్ని ఆమ్చూర్ పౌడర్ అంటాం. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. చూస్తున్నారు కదా, ఇలా పీలర్తో బాగా కోరిన ముక్కలని జస్ట్ ఎండలో 2-3 డేస్ పెట్టుకున్నాం అంతే. ఇలా మనకి గట్టిగా తయారవుద్ది. ఎండిన ముక్కలు ఎలా ఉంటాయో చూడండి మీరే. ఇది చూస్తున్నారు కదా, ఇలా ఎండిన ముక్కల్ని సగం వేరే బాక్స్ లో వేసుకొని సగం ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ అయిన పౌడర్ని ఒక డబ్బాలో వేసుకుని సంవత్సరం అంతా మనం స్టోర్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఆ మామిడికాయ ఒరుగులు ఉన్నాయి కదా, ఇలా సగం గ్రైండ్ చేయకుండా ఉన్న వాటిని మనం మామిడికాయ పప్పు లాగా యూస్ చేసుకోవచ్చు. మనకి సంవత్సరం అంతా మామిడికాయ దొరకదు కాబట్టి అప్పుడు ఈ మామిడికాయ ఒరుగులు కానీ ఆమ్చూర్ పౌడర్ కానీ బాగా యూజ్ అవుతుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఈ వీడియో షేర్ చేయండి.